హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ మామా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతోమంది అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, డబ్బుల కోసం లేదా పడక సుఖం కోసం అడ్డదారులు అయితే తొక్కుతూ ఉంటారు కదా. ఇంకొంతమంది అయితే భర్తలు పెట్టుకొని భార్యలు వేరే అబ్బాయితో రిలేషన్ పెట్టుకొని పచ్చటి జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇంకా భర్తలు అయితే భార్య పెట్టుకొని కూడా వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని జీవితాలు అయితే చిన్న భిన్నమైతే చేసుకుంటూ ఉంటారు కదా. అలానే ఒక భార్య భర్త పెట్టుకొని కూడా కష్టపడుతుంటే తన భర్త ఆఫీస్కు పంపించేసి అండ్ లాస్ట్కు ఆ అమ్మాయికి సాటిస్ఫాక్షన్ లేదని చెప్పి ఇంటి సెక్యూరిటీ బాయ్తోనే అక్రమ సంబంధం పెట్టుకొని మొత్తానికి అతని బెడ్రూమ్లోకి పిలుచుకొని ఏకాంతంగా అతనితో గడుపుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా తన భర్త అయితే చూశాడు. సో భర్త చూసినప్పుడు ఆ భార్య ఆ సెక్యూరిటీ బాయ్తో ఏకాంతంగా గడిపేటప్పుడు నీ కోసం నా పిల్లలను వదిలేస్తా, నా భర్తను వదిలేస్తా, మా అమ్మా నాన్నలను వదిలేస్తా, నువ్వు ఉంటే నాకు చాలు అని చెప్పి ఆ భార్య ఆ సెక్యూరిటీ బాయ్తో అనడం తన భర్త అయితే విన్నాడు. ఆ భర్త విన్న తర్వాత ఏం చేశాడో చూస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు. వీడియోని స్టార్ట్ చేసే ముందు అన్నిటికన్నా గొప్పది అమ్మ ప్రేమ గొప్పది అనుకున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో మీ అమ్మగారి పేరేంటో కామెంట్ చేయండి గాయస్, చూద్దాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, రీసెంట్గా వీళ్ళకు పెళ్ళయ్యి జస్ట్ ఒక 3 years మాత్రమైంది. ఒక బాబు కూడా ఉన్నాడు. సో మొత్తానికి ఆ బాబును ఆమె అయితే చూసుకుంటూ హౌస్ వైఫ్గా ఇంట్లోనే ఉండేది. సో తన హస్బెండ్ ఒక సాఫ్ట్వేర్ జాబ్ కోసం అయితే ఆ పిల్ల తన భార్య కోసం ఎంతో కష్టపడి మార్నింగ్ ఎప్పుడో 8 o'clock వెళ్తే నైట్ 10-11 అయ్యేసరికి వస్తాడు. సో అతను కష్టపడి తన భార్య తన పిల్లోని భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడి అతను ఆఫీస్కి అయితే వెళ్తూ అలా ఉంటూ ఉంటే ఈ అమ్మాయికి తిన్నది అర్రక్క మొత్తానికి ఇంటి సెక్యూరిటీ బాయ్ అయితే మొత్తానికి అతనితో మొత్తం అన్ని కూడా వెజిటేబుల్స్ ఇంకా ఇలా మొత్తం ఏం కావాలన్నా కూడా ఆ సెక్యూరిటీ బాయ్తో అలా తెప్పించుకుంటూ ఉండేది. సో మొత్తానికి ఈ అమ్మాయి తన హస్బెండ్ రోజు ఆఫీస్కు వెళ్ళడం వల్ల ఇంకా ఈ అమ్మాయికి ఇంకా వీడియోలు అవి ఇవి చూసి ఫీలింగ్స్ అయితే రావడం స్టార్ట్ అయ్యాయి. సో తన హస్బెండ్ అయితే లేడు, ఇంకా ఏం చేయాలన్నా కూడా ఈ అమ్మాయికి అర్థం కాక మొత్తానికి కొన్ని పోస్టులు అయితే చూస్తూ అందులో కొన్ని వీడియోస్ అయితే చూస్తూ ఇంటి సెక్యూరిటీ బాయ్తోనే అక్రమ సంబంధం పెట్టుకున్నా అని ఒక వెబ్ సిరీస్ అయితే చూసి అలా ఈ అమ్మాయి కూడా మొత్తానికైతే ఆ సెక్యూరిటీ బాయ్ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ బాయ్తో చిన్నగా ఇంకా దగ్గరికి తీయడము అండ్ అతనికి ఇంకా బాగా డబ్బులు ఇవ్వడము అలా మొత్తానికి ఇచ్చేదలికి సో అతను కూడా ఇంకా ఈ అమ్మాయి మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. ఇంకా ఈ అమ్మాయి కూడా మొత్తానికి ఎలాగైనా ఇతనితో మనము ఏదో ఒక విధంగా చేపించుకోవాలని చెప్పి ఆ అమ్మాయి అయితే అనుకొని లాస్ట్కు ఆ సెక్యూరిటీ బాయ్ అయితే మొత్తానికి ఇంకా ఆ అమ్మాయి కాడికి వెళ్ళి వెజిటేబుల్స్ అలా ఇలా ఇవ్వడంతో సో ఈ అమ్మాయికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి ఒక్కసారిగా అతన్ని హక్ చేసుకొని మొత్తానికి నీకు నేను ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నన్ను సుఖపెట్టు చాలు అని చెప్పి ఆ సెక్యూరిటీ బాయ్ని అయితే ఆమె అయితే అడిగింది. మొత్తానికి ఇంకా ఇతను కూడా మొత్తానికి ఇంకా సందు దొరికింది ఛాన్స్ అని చెప్పేసి ఆ అమ్మాయితో చిన్నగా ఇంకా అలా మొత్తానికి ఇంకా బెడ్రూమ్లోకి అయితే తీసుకొని పోయి ఫుల్గా రొమాన్స్ చేసి ఆ అమ్మాయిని ఏదైతే చేయాలనుకున్నాడో ఆ సెక్యూరిటీ బాయ్ అయితే ఆ అమ్మాయితో ఏకాంతంగా గడిపాడు. అలా మొత్తానికి ఈ అమ్మాయి ఏం చేసింది, తన భర్తంగా రోజు ఆఫీస్ నుంచి నైట్ 10-12 o'clock అవుతుంది. సో మొత్తానికి ఇంకా పాపం అతనికి మొత్తం అంతా కూడా మా భార్య నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అతను కష్టపడుతుంటే ఈ అమ్మాయి మొత్తానికి కామంతో కొవ్వు పట్టి ఏం చేయాలో కూడా అర్థం కాక సెక్యూరిటీ బాయ్తో రిలేషన్ పెట్టుకొని జీవితాన్ని అయితే నాశనం చేసుకుంటుంది. అలా రోజు తన భర్త ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఆ సెక్యూరిటీ బాయ్ని రూమ్లోకి అయితే పిలుచుకొని సైలెంట్గా మొత్తానికి అలా రోజు ఇంకా ఆ అమ్మాయితో ఏకాంతంగా అలా గడుపుతూ సెక్యూరిటీ బాయ్ అండ్ ఆ అమ్మాయి తన భర్త ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు. సో అలా మొత్తానికి రోజు అలా చేపించుకుంటూ ఉండేది. ఒకరోజు తన భర్త ఆఫీస్ పని మీద ముందే వెళ్ళిపోయి సో మొత్తానికి ఏదో ఫైల్స్ మర్చిపోయాడని చెప్పి ఇంట్లోకి వస్తాడు. సో అప్పుడు ఇంకా ఈ అమ్మాయి ఆ సెక్యూరిటీ బాయ్ ఇద్దరు ఏకాంతంగా బెడ్రూమ్లో గడుపుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా తన భర్త వచ్చేసి డోర్ కొట్టి చూస్తే ఆ డోర్ ఓపెన్ కాదు. సో మొత్తానికి వీళ్ళిద్దరూ అప్పుడు మంచి టైంలో అయితే ఉన్నారు. సో ఎందుకు ఓపెన్ చేయలేదని చెప్పి ఆ విండోలో నుంచి చూస్తే అప్పుడు ఆ భార్య అన్నదంట ఆ సెక్యూరిటీ బాయ్తో ఏకాంతంగా గడిపేటప్పుడు, సో నీకోసం నా పిల్లోని వదిలేస్తా, నా భర్తను వదిలేస్తా, నా పిల్లలను వదిలేస్తా, నువ్వుంటే నాకు చాలు అనడంతో ఒక్కసారిగా తన భర్త ఆ యొక్క ఏదైతే మూమెంట్ చూసి కళ్ళు ఇంకొకసారిగా షాక్ అయిపోయాడు. వెంటనే గట్టిగా అరచడంతో ఇంకా వాళ్ళిద్దరు ఉలిక్కి పడి లేచి ఇంకా ఆ అమ్మాయికి ఒక్కసారిగా పొగలైతే సో ఇంకా వేరే లెవెల్ అయిపోయింది. ఇంకా ఆ అమ్మాయి ఇంకా ఫుల్గా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. సో తన భర్త వచ్చేసి ఇంకా వెంటనే నువ్వు డోర్ ది నీకు ఉంటుంది అని చెప్పి అనడంతో సో ఇంకా ఆ అమ్మాయి వెంటనే ఇంకా డోర్ కాడికి వెళ్ళి డోర్ తీకోకుండా అలానే పట్టుకొని ఉంది. సో మొత్తానికి తన భర్త
భర్త డోర్ తీస్తావా చంపేయమంటావా చెప్పు అని చెప్పి తన భర్త గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. సో ఇంకా తన భార్య ఫుల్గా భయపడుతుంది. నెక్స్ట్ ఏం జరిగిందనేదే అందరూ పార్ట్ 2 కోసం వీడియోని లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 పెడతానే డైరెక్ట్ లింక్ వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.